యూ. చౌదరి గారు, ఇప్పుడు అందరికీ ఇదేంటంటే ఈ మాక్ డ్రిల్ అనే దాన్ని ప్రభుత్వం అనౌన్స్ చేసింది, రేపు జరగబోతుంది దేశవ్యాప్తంగా 220 అబౌట్ డిస్ట్రిక్ట్స్లో, ఏరియాస్లో. సరే, ఓకే, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మీ నుంచి నేను తెలుసుకోవాలంటుంది, ప్రజలకి తెలియజెప్పాలనుకుంటుంది ఏంటంటే, మాక్ డ్రిల్ అనేది ఇంతకుముందు ఎప్పుడు జరిగింది, ఏం జరుగుతుంది, ప్రజలు ఏం చేయాలి? అబౌట్ 10-12 సంవత్సరాల క్రితం అండి ఈఎంఆర్ఐ అని ఉంది కదా మనకి. అవును, ఎమర్జెన్సీ మెడికల్ రెస్పాన్స్. అవును, దేరాన మాక్ డ్రిల్ హైదరాబాద్లోనే చేశారు. ఏంటని మనుషులందరికీ, ప్రజలకి ఆ మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి, ఎమర్జెన్సీలో ఎట్లా రియాక్ట్ అవ్వాలి అని చెప్పడానికి, అది కొంచెం వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పి చేశారు. అందుకని మాక్ డ్రిల్ మీద అంత ఇంపార్టెన్స్, ఇది వార్తో లింక్డ్ అని చెప్పి కాదు, ఈవెన్ అదర్వైజ్ మాక్ డ్రిల్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే ఏదైనా మిజైల్స్ వచ్చి తగిలినా, ఎక్కడైనా బ్లాస్ట్ అయినా, ఎవరికైనా ఇంజరీస్ వచ్చినా దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, నంబర్ 1 అండి. నంబర్ 2, ఏదో ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తుంది, మిజైల్స్ వస్తుంది, సైరన్ బ్లో చేస్తారు. ఆ సైరన్ వింటే మనం ఏం చేయాలి? ఊరిని అక్కడ బయట నుంచి అటు పైగా ఆకాశానికి చూద్దామని కూర్చుంటే అది అందుకని చెప్పేసి మీ రియాక్షన్ ఎట్లుండాలని కొంచెం ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు. ఒకసారో 2 సార్లు చేసిన మాక్ డ్రిల్కి అంత నాలెడ్జ్ ఇమీడియట్గా వచ్చింది, అంత పర్ఫెక్ట్గా అవుతుంది. యు ఆర్ రైట్ సార్, అర్థం కావట్లేదు ఎవరికి అసలు, ఎందుకంటే సైరన్ సిస్టమే లేదు ఇప్పుడు. లేదు, ఇప్పుడు వస్తుంది. కొంచెం ఆ నాలెడ్జ్ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. నా ఇంటెన్షన్ కూడా అదే, మీలాంటి వాళ్ళతో చెప్పిస్తే కాస్త ప్రజలకి అవేర్నెస్ వస్తుందని. ఈఎంఆర్ఐ మాక్ డ్రిల్లో ఐ పార్టిసిపేటెడ్ ఇట్ అండి. ఓకే, ఏంటంటే ఇప్పుడు ఏదైనా పెద్ద కార్ యాక్సిడెంట్ అయినా, వెహికల్ యాక్సిడెంట్ అయినా, ట్రైన్ యాక్సిడెంట్ అయినా, ఏదో బస్సు ఎక్కడైనా అయిపోయినా మేజర్ క్యాజువాలిటీస్ ఉంటారండి. ఆ క్యాజువాలిటీస్కి రెస్పాండ్ ఎట్లా చేయాలి, ఎవరిని పిలవాలి, ఏ నెంబర్ కాల్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడ సపోర్ట్ వచ్చింది, ఇదంతా మనుషులకు తెలియాలండి, జనరల్ నాలెడ్జ్ లాగా తెలియాలి. అందుకని మాక్ డ్రిల్ ఇస్ అ గుడ్ థింగ్. ఒట్టి ఇట్లాంటి వార్ టైంలో వరీ చేసుకుని పెట్టాల్సింది కాదు. అంటే అఫీషియల్స్కి ఫోన్లు చేయడం కానీ, లేకపోతే అంబులెన్స్ లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ని పిలవడం కానీ, అవసరమైన హెల్ప్ చేయడంలో ఏదైనా ఒక నంబర్కి ఫోన్ చేస్తే ఆ నంబర్ నుంచి ప్రతి చోటకి వెళ్ళొచ్చు. ఎట్లా రియాక్ట్ అవ్వాలి, కంట్రోల్ రూమ్, లైక్ అ కంట్రోల్ రూమ్. సో దట్ నంబర్ యూ మస్ట్ నో. ఆ నంబర్ మన దగ్గర ఉంటే మనం ఫోన్ చేసి ఇక్కడ ఇది అయింది, ఆ టైంలో వాళ్ళు వచ్చేంత లోపల ఏదైనా మనం చేయగలుగుతామా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అది కొంచెం నాలెడ్జ్ ఉండాలండి. ఐఎమ్ యాక్చువల్లీ ఫేవర్ ఆఫ్ ఈ స్కూల్స్లో ఫైనల్ ఇయర్స్లో వచ్చేటప్పటికి వాళ్ళకి నేర్పడం మంచిది. ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళు చేస్తున్నారు, అది నేర్పితే అందరికీ కొంచెం తెలుసుద్ది. ఎమర్జెన్సీ వస్తే ఎట్లా రియాక్ట్ అవ్వాలి, దానికి ఏమేమి సపోర్ట్లు ఉండాలి, ఎట్లా చేయాలి. ఊరినే మనిషి పడిపోయాడు అనుకోండి, ఊరినాటి ఎత్తేసామనుకోండి, నెక్ దగ్గర బోన్స్ రిక్వైర్ సపోర్ట్, అది ఊరినే కదిలిపోయిందంటే మ్యాన్ బికమ్స్ ప్యారలైజ్డ్. అందుకని ఇట్లాంటి చిన్నవి తెలియాలి, కార్డియాక్ రిసస్టికేషన్ తెలియాలి. ఇది జనరల్ తెలుసుకోవటం మంచిది. ఇంట్లో కూడా ఎవరైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయిపోయి దెబ్బతింటారు, జరగవచ్చు కదా. అందుకని మాక్ డ్రిల్స్ హెల్ప్ ఇన్ దట్. అయితే మాక్ డ్రిల్స్ హెల్ప్, నో డౌట్ అది హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఇప్పుడున్న వార్ క్లౌడ్స్ అన్నీ ఉన్నాయి, ఎనీ మూమెంట్ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. అఫ్కోర్స్ మీకు తెలుసు అనుకోండి, కానీ సిచ్యువేషన్ అయితే ఏంటి, ఎప్పుడు ఏం జరుగుతుందో రేపే అనే పరిస్థితిలో ఉంది కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ మాక్ డ్రిల్ అనౌన్స్ చేసింది కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ, ఇవన్నీ చేశాయంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇట్ ఈస్ ద పబ్లిక్ కూడా అండి ప్రికాషనరీ స్టెప్స్ ఆఫ్ వార్ అనుకోవచ్చా? నాట్ రియలీ, బికాజ్ ఇట్ ఇస్ టూ సూన్ అండ్ టూ షార్ట్ అ టైమ్ టు రియలీ లర్న్. ఓకే, కానీ ఏంటంటే 22 ఏప్రిల్లో ఇన్సిడెంట్ అయింది కదండి పహల్గాంలో. అప్పటి నుంచి అందరికీ చాలా ఎమోషన్స్ బిల్డప్ అయిపోయి కోపం వచ్చి ఏదో యాక్షన్ చేసుకోవాలి అని చేయాలనే కోరిక చాలా మంది కోరుకుంది. సో మనం ఏం చెప్పచ్చు, 1 ఇట్లాంటి ఏదైనా కొంచెం మిజైల్ వచ్చి పడింది అనుకోండి, ఏదైనా బాంబ్ బ్లాస్ట్ అయింది అనుకోండి, ఎస్పెషలీ ఇన్ సర్టన్ ఏరియాస్, మన మిజైల్ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి, చాలా వరకు దే విల్ డిఫెండ్ అస్. కానీ బై ఛాన్స్ ఏదైనా వస్తే ఇమీడియట్గా ఎట్లా యాక్షన్ తీసుకోవాలి అది తెలియాలి. అంతవరకే మాక్ డ్రిల్. కానీ సడన్గా ఇట్లా వార్ అవుతుంది ఇదని అనుకోవద్దు. ఇట్ డజంట్ మీన్ వార్ వస్తుందని కాదు, అంతేనా? వార్ వస్తుందని కాదు, వస్తే సిద్ధంగా ఉండడం కోసం మాత్రమే ఏర్పాటు. అంతే, సిద్ధంగా ఉండాలి. యాక్చువల్గా ఫుల్గా సిద్ధంగా ఉండాలంటే చాలా టైం పట్టుద్ది. జస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ అయినా ఉండాలి.
మీ సొంతానికి మీరు ఎట్ట ప్రొటెక్షన్ చేసుకోవాలి ఉండాలి. ఓపెన్ ఏరియాలో ఉండరు, గ్రూప్స్లో ఉండరు. వెళ్తే ఒక బిల్డింగ్లో పోతే ఎక్కడ పోతారు? బిల్డింగ్లో సెలర్లో వెళ్తారా? ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్లో పిల్లలు చదువుకుంటూ ఉంటుంటే ఏదైనా అయితే ఎక్కడికి వెళ్తారు? డెస్క్ కింద దూరుతారు, లేకపోతే ఏదో రూమ్ పెడతారు సేఫ్. ఇట్లాంటివన్నీ కొంచెం తెలియటానికి, వరి అవటానికి కాదు. ఇది ఇన్ఫర్మేషన్ లెర్నింగ్, అప్రమత్తం చేయడం తప్ప ఇదో భయపెట్టడం కాదు. భయపెట్టడం మాక్ డ్రిల్ అనేది భయపెట్టడానికి, ఇవాళ మాక్ డ్రిల్ చేస్తున్నాం రేపు యుద్ధం అవుతుంది అని ఏమి లేదు. అట్లా కాదు. అప్రమత్తం చేయడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. కరెక్ట్, రైట్. మాక్ డ్రిల్కి సంబంధించి ఇది మనకి ఎక్స్పర్ట్స్ చెప్తున్న ఇదేంటంటే, మాక్ డ్రిల్ అనేది వారు తప్పనిసరి అయితే, లేదు వారు ఒకవేళ రేపు వస్తే ప్రజలు పౌరులు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎవరెవరిని అలర్ట్ చేయాలి, గవర్నమెంట్కి లేదా అఫీషియల్స్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇటువంటి తెలిసి ఉండాలి. అంబులెన్స్ ఇంపార్టెంట్ అనుకోండి, అలాగే ఇంకేదన్నా కంట్రోల్ రూమ్స్కి కన్వే చేయడం, ఇట్లాంటివి చెప్పడం కోసం ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తారు అనేది ఒకటి. అయితే ఒకటి కొన్ని కీలకమైన వార్ ప్రోన్ స్టేట్స్లో కానీ వార్ ప్రోన్ సిటీస్లో కానీ ఇది కొంచెం సివియర్గానే ఉంది. ఆల్రెడీ మొదలైపోయింది. ఇవాళ కాశ్మీర్లో కానీ, బెంగాల్లో కానీ, కోల్కతా ఇట్లాంటి చాలా చోట్ల ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ రావు గారు ఒక మాట ఇందాక మనకి చెప్పండి. గిరిధర్ గారు ఏంటో చెప్తారా? నేను అడగనా?